నల్గొండ టీచర్స్ స్థానంలో 19 మంది పోటీ పడుతున్నారు. ఇక్కడ 5గురి మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ లైవ్ లో అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. 12 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పెద్ద ఎత్తున బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం నల్గొండలో ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున ఓటర్లు అయితే ఇక్కడ చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఓటర్ సమాచారం ప్రకారం, పోలింగ్ సమాచారం ప్రకారం దాదాపు ఇప్పటివరకు 11% నమోదైనట్టుగా మనకు అధికారికంగా సమాచారం అందుతోంది. మొత్తం 25,779 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 19 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. దాదాపు అంటే 3 ఉమ్మడి జిల్లా పరిధిలో 12 పోలింగ్ బూతులు 200 పోలింగ్ బూతులను అయితే ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా అంటే గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అయితే గుర్తించారు. వాటిలో మాత్రం వెబ్ కాస్టింగ్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద అంటే వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓటర్లు అయితే ఎక్కువగా ఉన్నారు. దీంతో అక్కడ పోలింగ్ శాతం అయితే కొంత ఎక్కువగా జరుగుతుంది. మిగతా జిల్లాలో కొంత మందికొడిగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడిప్పుడే పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీంతో ఈరోజు 1 గంట వరకు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా 5 మధ్య ఈ పోటీ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద దాదాపు ఈసారి 80 నుంచి 90% మధ్య పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.